హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలు ఏంటంటే, ఈ ఫస్ట్ ఇయర్లో పిల్లలకి ఎటువంటి ఫుడ్ అయితే ఇవ్వాలి, ఏది మంచిది కాదు, పేరెంట్స్ అన్నది ఏ విషయాలు వాళ్ళ తెలుసుకోవాలా అన్న విషయం మీద మనం మాట్లాడుకుందాం. ఇంపార్టెంట్ ఏంటంటే, ఫస్ట్ 6 monthsలో ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగే ఇవ్వాలి. ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్లో అన్నది అన్ని రకాలైన న్యూట్రియంట్స్ అందులో ఉంటాయి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ప్లస్ ఇంకోటి ఇమ్యూనిటీ ఇచ్చే ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా బ్రెస్ట్ మిల్క్లో ఉంటాయి. సో 6 months వరకు బేబీస్ అందరికీ కూడా ఇంకా వేరే రకమైన ఫుడ్స్ కానీ, లేకపోతే ఇంకా వేరే టైప్ ఏంటంటే హనీ కానీ అట్లా ఏమీ కూడా అవసరం లేదు. ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ ఒకటే ఇవ్వాలి. బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ఏ కంప్లీట్ ఫుడ్ మాట. ఈ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం వల్ల వాళ్ళకి గ్రోత్ అన్నది చాలా బాగుంటుంది. అదేవిధంగా బ్రెయిన్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో బ్రెయిన్ పరంగా, ఇంకోటి ఫిజికల్ గ్రోత్ పరంగా వాళ్ళకి బ్రెస్ట్ మిల్క్ అన్నది చాలా మంచిది. సో దీంట్లో మనకి ఏ రకమైన కన్ఫ్యూజన్ ఏమీ ఉండకూడదు. 6 months వరకు ఎవ్వరు కూడా వేరే ఏమీ ఇవ్వకూడదు. ఓన్లీ మిల్క్ ఫీడింగ్ మాత్రమే ఇవ్వాలి. 6 months నుంచి ఏంటంటే స్లోగా వాళ్ళకి ఒక సెమీ సాలిడ్ డైట్స్ అన్నవి మనం స్టార్ట్ అయితే చేయొచ్చు. అంటే మోస్ట్లీ ఏంటంటే ఎక్కువగా హోమ్ మేడ్ ఫుడ్ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయితే చేయాలి. అది కూడా ఏంటంటే ఒక న్యూ ఫుడ్ అన్నది ఒక 4-5 days వరకు ఆగి అప్పుడు ఒక కొత్త ఫుడ్ అయితే ఇవ్వాలి. సో ఏంటంటే ఫస్ట్ రైస్, దాల్ కొద్దిగా మ్యాష్ చేసి దాంట్లో ఏమన్నా వెజిటేబుల్స్ అలాగ వేసి, ఆర్ ఘీ కూడా అందులో వేసి కొద్దిగా. సో అలాగా ఉగ్గు అంటాం అన్నమాట. ఉగ్గు అన్నది రైస్ పౌడర్, దాల్ పౌడర్ ఇలాంటివన్నీ మిక్స్ చేసి బాగా బాయిల్ చేసి, కుక్ చేసి, దాంట్లో కొద్దిగా వెజిటేబుల్స్ అలాగ వేసి దాన్ని బాగా పల్చగా, ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు బాగా పల్చగా ఉండాలి, లిక్విడ్ టైప్ లో ఉండాలి అనమాట. సో అలాగా స్లోగా రైస్, దాల్, వెజిటేబుల్స్, ఆర్ వీట్ బేస్డ్ డైట్ కానీ, ఆర్ ఇడ్లీ కానీ, రాగి కానీ, ఇట్లాగా అంత పల్చగా చేసి స్లోగా నెమ్మదిగా అన్నది క్వాంటిటీ అన్నది స్లోగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఒక 3-4 times ఇన్ డే అయితే ఇవ్వచ్చు. ఇదే టైంలో ప్యూరీడ్ కానీ, లేకపోతే మ్యాష్డ్ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ మనం స్టార్ట్ అయితే చేయొచ్చు. సో దీంతో వాళ్ళకి స్లోగా అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ కి వాళ్ళకి అలవాటు అయితే చేయాలి. సో స్లోగా అన్ని టైప్స్ ఆఫ్ మన ఇంట్లో ఏమైతే తీసుకుంటున్నామో అటువంటి ఫుడ్స్ అన్ని కూడా మనం స్లోగా స్టార్ట్ అయితే చేయొచ్చు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకే టైప్ లో, అంటే ఒకే టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీలో ఉండకుండా దాన్ని టెక్స్చర్ అన్నది మారుస్తూ ఉండాలి. అంటే ఫస్ట్ లో అయితే బాగా లిక్విడ్ లో ఇస్తాము, స్లోగా అది సెమీ సాలిడ్ గా ఉండాలి. ప్లస్ దాని టెక్స్చర్ అన్నది మోర్ టువర్డ్స్ ది నార్మల్ డైట్ లాగా స్లోగా మనం ఎవ్రీ వీక్లీ కానీ, ఎవ్రీ 2-3 weeks కానీ మనం మారుస్తూ ఉండాలి. యూజువల్ గా మిక్సీలో పెట్టి దాన్ని బాగా పల్చగా చేసి ఇవ్వడం అన్నది మంచిది కాదు. ఎందుకంటే అలాగే కంటిన్యూ గానీ అయిపోతే వాళ్ళకి ఆ సాఫ్ట్ సెమీ సాలిడ్ ఫుడ్ కే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. సో మనం ఎప్పుడన్నా ఒక పర్టికులేట్ మ్యాటర్ ఏమైనా చిన్నది, ఒక వయసు ఏమైనా కానీ పగిలినా వాళ్ళ అది అలవాటు లేక వాళ్ళ వాంతి అయితే చేసుకుంటారు. సో అందుకనే మనం ఏంటంటే ప్రతి వారం తనకి ఫుడ్ కన్సిస్టెన్సీలో మార్పు అయితే ఉండాలి. కొత్త ఫుడ్స్ అన్నది 4-5 days లో ఒకటి పెట్టాలి. ఏదో ఒకసారి వద్దనడానికి మనం పూర్తిగా మానేయకూడదు. ఏదేంటైనా సరే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తనకి ఇది హంగర్ క్యూస్ ఉండాలి. హంగర్ అనిపించినప్పుడే మనం ఫుడ్ ఇవ్వాలి. హంగర్ లేకుండా మనం ఇవ్వకూడదు. అంటే తనకి ఆకలేస్తుంది అని అనిపిస్తేనే ఇవ్వాలి. తనకి ఇష్టంగా తను ఫీడింగ్ అయితే తీసుకోవాలి. మనం ఏదో టైం అయిపోయింది, లేకపోతే మనం ఇంత ఫుడ్ ని మనం మిక్స్ చేసాము, ఈ ఫుడ్ అంతా తనకి పెట్టాలి, అట్లా కాదు. క్వాంటిటీ అన్నది ఆ పిల్లలే డిసైడ్ అయితే చేస్తారు. సో మనం ఏంటంటే వాళ్ళకి కొద్దిగా వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, రైస్, సీరియల్స్, పల్సెస్,
ఇట్లాగా అన్ని మటుకి ఇస్తూ ఉంటే స్లోగా వాళ్ళకి మటుకి నార్మల్ హోమ్ ఫుడ్ కి వాళ్ళకి మటుకి అలవాటు అవుతూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 1 year వాటిని పిల్లలకి అయితే జనరల్ గా వాళ్ళ సెల్ఫ్ ఈటింగ్ కి మనం మటుకి ఎంకరేజ్ అయితే చేయాలి. అంటే వాళ్ళే సొంతంగా తినేటట్లు మనం మటుకి ఎంకరేజ్ చేయాలంటే వాళ్ళకి అప్పటికి మటుకి హ్యాండ్ టు మౌత్ కోఆర్డినేషన్ అన్నది బాగా వస్తుంది అనమాట. సో చిన్న చిన్న వస్తువులన్నీ వాళ్ళు మటుకి నోట్లో పెట్టుకోవడానికి వాళ్ళు మటుకి ప్రయత్నిస్తూ ఉంటారు. అది చాలా ఇంపార్టెంట్. అది మనం ఎంకరేజ్ అయితే చేసి స్లోగా వాళ్ళంటే వాళ్ళ ఫుడ్ వాళ్ళే మటుకి తినేటట్లు స్లోగా వాళ్ళని ఎంకరేజ్ అయితే చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఏంటంటే అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఇస్తూ ఉంటే వాళ్ళకి మటుకి చక్కగా వాళ్ళకి గ్రోత్ ఇలాంటివన్నీ మటుకి బాగుంటది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఫోర్స్ ఫీడింగ్ అన్నది ఓవర్ ఫీడింగ్ అన్నది మనం మటుకి చేయకూడదు. వేయకుండా మనం అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఇంక్లూడింగ్ ఎగ్ కూడా పెట్టవచ్చు. కొంతమంది మటుకి మీట్, చికెన్ ఇట్లాంటివి కూడా బాగా మటుకి మ్యాష్ చేసి అరౌండ్ 8-9 months నుంచి అవి కూడా పెట్టవచ్చు. కొద్దిగా సాల్ట్ కూడా వేయొచ్చు, దాంట్లో ఏమీ తప్పు లేదు. సో ఇలాగా అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఇచ్చి స్లోగా దాంట్లో మటుకు మార్పు ఒక టైప్ ఆఫ్ వెరైటీ గానీ తీసుకొస్తే పిల్లలకి ఫుడ్ పట్ల బాగా ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. అండ్ మనకి ఏ రకంగా ఫీడింగ్ ప్రాబ్లమ్స్ అయితే రావు.